లక్షలు పెట్టి ఇండ్లు కడుతున్నాం, కానీ మనం ఇంటి ముందర ఇంకుడు గుంట ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం భూగర్భ జలాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు చేస్తాయో చేయో, కానీ మన వ్యక్తిగతంగా కూడా మనం చేయాలని నల్గొండ జిల్లా ప్రజల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు వచ్చే జూన్ మాసంలో వర్షాలు పడుతున్న తరుణంలో అందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఇండ్లు కట్టుకునే వాళ్ళు కానీ, పట్టణ ప్రజలు కానీ, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా ఇంటి ముందర ఇంకుడు గుంట కట్టుకున్నట్లయితే మన అందరికీ కూడా భావితరాలకు మనము వాటర్ని అందించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తున్నాను. నా పేరు దేవులపల్లి శేషగిరిరావు. నేను మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నల్గొండ. ప్రస్తుతం నీటి ఎద్దడి రాబోయే కాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి ఎద్దడి నివారించాలంటే ఇంకుడు గుంతల ప్రోత్సాహం అనేది చాలా అవసరం. ప్రభుత్వం వాళ్ళు వీలైనంత వరకు పర్మిషన్, అంటే ఇల్లు గృహ నిర్మాణం జరుగుతున్నప్పుడు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఇంకుడు గుంతకు అయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువ. ఇంకుడు గుంత ఏదైతే నిర్మాణం చేసుకుంటామో దాని ద్వారా భావితరాల వారికి వచ్చేటువంటి పరిస్థితి బాగుంటుంది. నీటి నిల్వ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నీటి నిల్వ ద్వారా ముందు భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడేటువంటి అవకాశం రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కూడా వీలైనంత వరకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో ఇంటి యజమానులు కూడా ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో కానీ, గ్రామ పంచాయతీల పరిధిలో కానీ ఇంకుడు గుంతల నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా ఇంకుడు గుంత నిర్మాణం తమ బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించి నీటి యొక్క సాంద్రతను పెంచేటువంటి, అంటే భూగర్భ జలాలను పెంచేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో కొత్త ఇండ్లు కట్టే వాళ్ళు కానీ, వ్యవసాయదారులు కానీ వాటర్ను రీస్టోర్ చేసుకునే విధంగా ఇంకుడు గుంటలు నిర్మాణం చేయాలి. అంటే మున్సిపల్ అధికారులు కూడా ఇంకుడు గుంటలు ఉంటేనే పర్మిషన్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా రైతులు కూడా పొలాలలో వాడని బోర్లు ఉంటాయి, ఆ వాడని బోర్లు కూడా రీఛార్జ్ అయ్యే విధంగా ఆ చుట్టూ వాటిని ఆ వాటర్ స్టోరేజ్ మేనేజ్మెంట్ ఉంటుంది, దాని ప్రకారంగా ఏర్పాటు చేస్తే ఆ పనికిరాని బోర్లు కూడా వర్షాకాలంలో వాటర్ స్టోరేజ్ చేసుకొని భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలు కానీ, రైతులు కానీ గమనించి ముందు తరాలకు నీళ్లు అందే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలియజేయనది, జిల్లాలోని ప్రజలందరూ కూడా ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని నీటిని నిల్వ చేయాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి రేపు జరగబోయే ఈరోజే ఇప్పుడు మనకు నీటి కొరత ఏర్పడుతుంది. కాబట్టి రేపు ఏప్రిల్ మే నెలలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువై నీటి దొరకని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని నీటి నిల్వ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా యొక్క ఎస్ఎల్బీసీ వాటర్ కూడా అన్ని చెర్లలో నింపి, చెర్లలో కానీ కల్వర్టులు ఏర్పాటు చేసి నీరుని ఇంకుడు గుంతల టైప్గా చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రేపు మే నెలని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఏర్పాట్లు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. కాబట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఐబీసీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ పండు కృష్ణ కౌండిన్య. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట తెలుగు విభాగం అధిపతిగా పనిచేస్తున్నాను. వచ్చేది వేసవికాలం. వేసవి అనగానే ముందుగా మనం ఒక సమస్య మనకు గుర్తుకొస్తుంది, అది నీటి ఎద్దడి. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటిపోతుంటాయి. ఆ నీటిని వినియోగించేటువంటి ఆ ప్రమాణం మాత్రం ఏమాత్రం కూడా తగ్గదు. ఉపయోగించే నీటి పరిమాణం మాత్రం తగ్గదు. కాబట్టి ఈ భూగర్భ జలాలు అసలు అడుగంటి పోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే విపరీతంగా నీటిని తోడుకోవడమే. ఇవాళ ప్రాజెక్టులు కూడా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. అంటే వర్షాకాలం ఆగస్టు సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టులు పూర్తిగా కలకలలాడుతూ ఉన్నప్పటికీ నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి పూర్తిగా ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఉభయ రాష్ట్రాల పరిస్థితి చూస్తే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే పోటీ పడి ప్రాజెక్టుని అటు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, వీటిని ఖాళీ చేస్తున్నారు. అంటే ముందు జాగ్రత్తలు లేకుండా నీటిని వృధాగా ఖర్చు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి వేసవిలో నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ముఖ్యంగా
ఎప్పుడైతే మనం ప్రతి ఇంటిపై నుండి నీటిని అంటే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం వల్ల ఆ ఇంకుడు గుంతలోకి నీరు వచ్చినప్పుడు ఆ ఇంకుడు గుంతలో నీరు నిల్వ ఉండడం వల్ల కొంత భూగర్భ జలాలని మనం అంటే వాటి తగ్గకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఇంటికి కూడా ఒక నీటి ఆ ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క నీటి బొట్టు అది ఒక ప్రాణానికి ఆధారమైనటువంటిది. అందుకే ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టు జలసిరులను ఒడిసిపట్టు అనేటువంటి ఒక సూక్తి కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అంటే నీరు అనేది ప్రాణాధారం. నీరే లేకపోతే అసలు ఈ ప్రాణులే లేవు. గాలి ప్రాణికోటికి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ నీటిని చాలా పొదుపుగా వాడుకున్నప్పుడు మాత్రమే మనం ఈ వేసవిలో నీటి ఎద్దడి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే గతంలో వర్షాకాలంలో ఏ విధంగానైతే నీటిని చాలా అంటే వృధాగా వాడుకున్నప్పటికీ కూడా విరివిగా వాడుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం చూస్తుంటాం ఈ కాలనీలలో అక్కడక్కడ కుళాయిలు నల్లాలు ఇప్పి ఉంటాయి. కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ నల్ల ఇప్పి ఉందా లేకపోతే అది నల్లా కట్టి ఉందా అనేది కూడా చూసుకొని జాగ్రత్తగా నల్లాలు బిగించి ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ సాగర్ వాటర్ కృష్ణా వాటర్ వచ్చినప్పుడు ఆ వృధా పోకుండా ఆ దారి వెంట ఎవరు పోయినా కూడా ఆ కుళాయిల్ని ఆ నల్లాలను బంద్ చేసి నీటిని ఆ రోడ్ల వెంట బజార్ల వెంట వృధాగా పోకుండా అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా మనం తలుచుకుంటే సాధ్యం కానిది ఏం లేదు. మనం వృధాగా నీటిని పోనివ్వకుండా మనం అరికట్టినట్టయితే ఈ వేసవి ఎద్దడి నుండి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాబోతున్న ఎండాకాలంలో నీటి పొదుపు ఆవశ్యకత గురించి మనం కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. ముఖ్యంగా నీళ్లు అనేది ఏ రకంగా వాడుకోవాలనో ప్రజలకు అర్థం కాక సతమతమవుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వాలు ఏమి చేయలేవు. ప్రజలే నీళ్ళని పొదుపుగా వాడుకోవాలి. నీటి గురించి మనం తెలంగాణ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా ఏ రకమైనటువంటి పోరాటాలు చేసినామో మీరందరూ చైతన్యమై చూస్తూ ఉన్నారు. కాబట్టి కోట్లు పెట్టి ఇండ్లు కట్టడం ముఖ్యం కాదు. మనము ఎన్ని కోట్లు పెట్టి కట్టినా కూడా నీళ్లు లేకపోతే వృధా, ఎన్ని డబ్బులున్నా కూడా వృధా. కాబట్టి ప్రతి ఇంటి యజమాని ఇంకుడు గుంత అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మీరు చేతులు కడుక్కున్న వాటర్ కావచ్చు, స్నానం చేసిన వాటర్ కావచ్చు, రీసైక్లింగ్ చేసుకొని అదే ఇంకుడు గుంతలకు కనుక పైప్ లైన్ కనెక్షన్లు ఇచ్చుకున్నట్లయితే మనకు భూమిలో భూగర్భ జలాలు పెరిగిపోయి మనకు ఈ ఎండాకాలంలో కావచ్చు ఎప్పుడు కావచ్చు మనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇది ప్రజలే అప్రమత్తంగా ఉండాలి, ప్రజలే తెలుసుకోవాలి. ప్రజలు చాలా చైతన్యం గల వాళ్ళు. ఇవాళ సుక్క ముక్క నోటీస్ అంటే మీరు ఎన్ని రకాలుగా నిద్రపోకుండా మీరు పనిచేస్తూ ఉన్నారో అది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు కానీ ఇంజనీర్లు కానీ ఎవరితో పని లేదు. ప్రజలే ఇంజనీర్లు కావాలి, ప్రజలే ప్రభుత్వాలని నిలదీసి అడిగే పద్ధతిలో ఉండాలి. కానీ ప్రభుత్వం ఏదో వచ్చి చేస్తుందని చెప్పి మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే రానున్న రోజుల్లో భూగర్భ జలాలు అడిగి అంటిపోయి మనకు మంచినీళ్ళు కూడా తాగడానికి కూడా దొరకనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా ఇవాళ చూసాం మనం నల్గొండ జిల్లాకు జీవనమర సమస్యనైనటువంటి శ్రీశైలం గట్టుకాల సొరంగ మార్గంలో మన నీళ్ళ కొరకు, మనం తాగడం కొరకు, మనం మంచిగా ఉండడం కోసం 8 కుటుంబాలు బలైపోయినాయి. వాళ్ళు ఆ రకంగా ప్రాణాలు అర్పిస్తూ మనకు నీళ్లు తీసుకొస్తున్నారు. కాబట్టి మీరంతా నీళ్ళని పొదుపుగా వాడుకొని. పేరు కాలం నారాయణ రెడ్డి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్నిటికంటే విలువైనది నీరు. నీరే అన్నిటికీ ప్రాణాధారం, జీవాధారం. కాబట్టి ఈ నీటిని మనం ఎంత పొదుపుగా వాడుకుంటే ఈ ప్రపంచంలో ఉండే జీవరాశులన్నిటికీ మొక్కలతో సహా రక్షించబడడానికి, బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నీటిని పొదుపు చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మనం జనరల్గా గ్రామాలలో కానీ మన ఇంట్లో కానీ చూస్తూ ఉంటాం, చాలామంది ఆ ట్యాప్స్ ఓపెన్ చేసి వదిలేస్తూ ఉంటారు. అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని వినియోగిస్తుంటారు కొన్ని పనులకు. కాబట్టి ఈ సందర్భంలో
ఏదైతే ఇప్పుడు రాబోయే ఎండాకాలంలో నీటి కొరత ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలా. ట్యాప్ని కూడా వాడిన తర్వాత ప్రాపర్గా బంద్ చేసి దాన్ని ఆ నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి ఈ త్రాగునీటి వ్యవస్థలో భాగంగా నీటి కుళాయిలు ఉంటాయి బజార్లలో, వాటిలలో కూడా కొంతమంది వాళ్ళకు అవసరం ఉన్న వరకు పట్టుకొని ఆ ట్యాప్ని బంద్ చేయకుండా అలాగనే వదిలేస్తుంటారు. అటువంటి పనులు చేయకుండా తప్పకుండా వాటిని నల్లాలను కూడా వాటిని బంద్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇళ్లలో మనం ఏదైతే ఇంట్లో వాడుకొని బయటికి వెళ్ళిపోయే నీరు ఉంటుంది, ఈ నీటిని మురికి కాలువలోకి వదలకుండా ఆ ఇంటి ముందు మనం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ నీరు భూగర్భంలోకి ఇంకి మన ఇంట్లో ఉన్నటువంటి బోరు బావులు కూడా చక్కగా పోసి మనకు నీరు ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా ఈ వ్యవసాయదారులు రైతు కుటుంబాలు కూడా మరి ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుంది కాబట్టి ఆ బోర్లని అవసరమైన మేరకు వాడుకోకుండా ఆ బోర్లు ఆన్ చేసి కరెంట్ ఉన్నంతసేపు పోయడము, ఆ నీరు వృధా అయి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎకరం పొలం ఉంటే ఎంతసేపు మోటార్ పెడితే ఆ నీరు దానికి సరిపోతుందో అంతవరకే పెట్టుకొని మరి మిగతా నీటిని సంరక్షించుకున్నట్లయితే భవిష్యత్తులో మళ్ళీ మనం వ్యవసాయం చేసుకోవడానికి కానీ మరి త్రాగడానికి నీరు కానీ ఆ విధంగా మనకు అవసరం పడుతుంది. వాస్తవంగా నేను ప్రాక్టికల్గా లాస్ట్ ఇయర్ కరువు వచ్చినప్పుడు నేను బాగా గమనించిన, వర్షాలు పడకపోవడం వల్ల ఇటు శ్రీశైలం డ్యామ్ కానీ ఇటు కృష్ణా నాగార్జున సాగర్ డ్యామ్ కానీ ఎక్కడ కూడా నీరు రాకపోవడం వల్ల తాగునీరుకి కూడా చాలా ఇబ్బంది ఏర్పడడం జరిగింది. మరి సాగునీరు అయితే అసలు చెప్పనలవి కాదు. సాగర్ డ్యామ్ కింద ఎక్కడ కూడా ఏ పొలాలు కూడా బోర్బావుల కింద నడిచినాయి కానీ సాగర్ నీళ్ళు రాలేదు. నేను అనుకున్న భయం అనిపించింది భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, వచ్చే సంవత్సరం కనుక వర్షాలు పడకపోతే ఈ భూమి మీద ఈ ప్రాంతంలో మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ మొక్కలు కానీ బ్రతకడం చాలా కష్టమవుతుంది. ఆ దేవుడు దయ వల్ల ఒకవేళ వర్షాలు పడితేనే బతాం కానీ లేకపోతే మనం బతకమని చెప్పి మా మిత్రులు, నాతో పాటు తిరిగే మిత్రులతోనే ఎప్పుడు నేను డిస్కస్ చేస్తూ ఉండేది. నిజంగా అదృష్టవశాత్తు ఈసారి మరి బాగా వర్షాలు పడడం, అటు కర్ణాటకలోని డ్యాములు కానీ ఇటు శ్రీశైలం కానీ సాగర్ కానీ ఇటు పులిచింతల డ్యామ్ కానీ నిండి ఓవర్ఫ్లో అయ్యి సముద్రంలో కూడా పోయిన నీళ్ళు. మరి అదే వర్షాలు పడకపోయి ఉంటే ఈ పాటికి జీవరాశులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి ఇప్పటికి కూడా అంత నిండిన డ్యాములు కూడా ఈరోజు అడుగంటున్నాయి. నిన్న మనం పేపర్లో చూసినాం, టీవీలో చూసినాం. నాగార్జున సాగర్ని అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇటు తెలంగాణలో పోటీ పడి వాటిని రిలీజ్ చేసి ఇట్లా పోటీలు పడి రిలీజ్ చేయడం వల్ల ఆ డ్యామ్ కూడా ఇప్పుడు అడుగంటింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే అనవసరమైన వాటి కోసం నీటిని వాడుకోకుండా ఏదైతే అవసరం ఉందో అవసరమైన వరకే వాడుకొని మిగతా వాటిని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మనుషుల మీద కానీ ప్రజల మీద అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ నీరు లేకపోతే చాలా ప్రమాదకరమైన భవిష్యత్తులో అంధకారమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలో చూసినట్లయితే ఒక ఇజ్రాయెల్ అనే దేశం ఉంది. ఆ ఇజ్రాయెల్లో నీరు దొరకదు. నీరు దొరకని ప్రాంతంలో పంటలు పండించాలి. ఎట్లా పండించాలని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది కనిపెట్టారు. దొరికిన నీటినే చుక్కలుగా బొట్లుగా వాడి అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఇజ్రాయెల్కి పోయి వస్తే నీటి విలువ ఏందో తెలుస్తుంది. ఆ విధంగా అంటే అక్కడ ఉన్న ప్రజలు నీళ్ళని ఒక బంగారంలాగా, మనం బంగారాన్ని కనుక ఏ విధంగా దాచిపెట్టుకుంటాం, వాళ్ళు నీటిని కూడా ఆ విధంగా సంరక్షించుకొని వ్యవసాయం చేసుకొని త్రాగడానికి కానీ వ్యవసాయానికి కానీ వాడుకుంటారు. ఇక్కడ మనం ఇబ్బడిముబ్బడిగా దొరుకుతుందని చెప్పి ఈ నీటిని ఎక్కువ తక్కువ వాడుకోకుండా అవసరమైన వరకు వాడుకొని భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మన పిల్లలకు కానీ ఆ పిల్లలకు కానీ కొన్ని తరాల వరకు ఈ నీటిని రక్షించుకొని మనం పక్షులను కానీ జంతువులను కానీ మొక్కలను కానీ మనం కానీ సురక్షితంగా బ్రతకడానికి నీటిని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లింగమూర్తి, హిస్టరీ లెక్చరర్ని. మనిషికి మనుగడకు నీరు చాలా అవసరం. నీరు లేకుండా మనుషులు బ్రతకలేరు. పంచభూతాలలో ఒకటైన నీటిని మనము పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే భూగర్భ జలాలు ఎందుకు ఎండిపోతున్నాయి, ఎందుకు ఇంకిపోతున్నాయి అంటే నీటిని సరిగా వినియోగించుకోవడమే. నదులలో వృధాగా పోయే నీరు మంచినీళ్ళ కోసం ఉపయోగించవచ్చు, వాటిని సముద్రంలో ఒకనే వదిలిపెడుతున్నారు. అలాగే మురికి నీళ్లు కూడా చాలా పోతున్నాయి. వాటిని మంచినీళ్ళుగా తయారు చేయడానికి ఇంకా ప్రక్రియలు, ఇంకా ప్రాసెస్ చాలా వరకు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తన నిత్య జీవితంలో ఎన్నో నీళ్లు పారబోస్తుంటారు. కొంతమంది ఒక అరబకెట్ నీళ్ళతో స్నానం చేసిన మహానుభావులు కూడా ఉన్నారు. అలా నీటిని చాలా పొదుపుగా ఉపయోగించాలి. ఒక్కొక్క నీటి బొట్టుని రక్తపు బొట్టులాగా చూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. లేకపోతే ముందు తరాలకు మనకు నీరు
దొరకదు. నీరు లేకపోతే మనిషి మనుగడ కష్టము, చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది ముందు తరాల వాళ్ళు. కాబట్టి నీటిని తప్పనిసరిగా మనం పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మనందరి కర్తవ్యం. సేవ్ వాటర్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. సో మరి ఇప్పుడు అందరం మనం ఎండలు అనే తీవ్రత విపరీతంగా అయిపోయినది. సో రోజు నీటికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా సోషల్ మీడియా ద్వారా, పేపర్ల, వార్తాపత్రికల ద్వారా మనకి చూస్తూ ఉన్నాం. సో మరి ఇటువంటి సందర్భంలో ఒక వ్యక్తిగా, లేదా ఒక సంస్థ యజమానిగా, లేదా ఒక కుటుంబ పెద్దగా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క సమస్యని మనం ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయొచ్చేటటువంటి అంశాలని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా పేరు సురేష్ గుప్తా, మిట్టపల్లి. పర్యావరణం కోసం పనిచేస్తూ ఉంటాను. సో మనందరం ఉన్న ఫలంగా సో నీటి వృధాని మొట్టమొదటిగా అరికట్టాలి. చాలామంది ఇప్పటికి కూడా పైపు ద్వారా ఇంటి ముందర ఇది చేస్తూ ఉన్నారు. పైపు ద్వారా కార్లు కడగడం చేస్తూ ఉన్నారు. పైపు ద్వారా అనేక వృధా చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా మనం నీటి సంరక్షణకి మనం పొదుపుగా ఉపయోగించుకోవడం, అదేవిధంగా ఆడిట్, అంటే మనం అపార్ట్మెంట్లలో, ఇళ్లల్లో అయితే కూడా మనం ఆ నీటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ రోజులలో అయితే ఒక ట్యాంక్ ఎక్కిస్తే 2 days వస్తాయి. ఇప్పుడు కొంచెం 3 days వచ్చే విధంగా దాన్ని నీటిని పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ట్యాప్స్. సో చాలా ట్యాప్స్ ఇళ్లల్లో లీకేజ్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఖచ్చితంగా ఆ ట్యాప్స్ లీక్ కాకుండా వాటిని అరికట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చాలామంది మనం చూస్తూ ఉంటాం, బోర్ వేసి మోటార్ ఆన్ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కించిన తర్వాత సో గంటలు కూడా వాళ్ళు మోటార్ బంద్ చేయడం మర్చిపోతూ ఉంటారు. సో మరి అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ చాలా టెక్నాలజీ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేటటువంటి మోటార్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ట్యాంకు నిండగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేటటువంటి ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో, టూల్స్ ఉంటాయో వాటిని మనం ఇన్స్టాల్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ట్యాప్స్కి ఏరేటర్స్ అని చెప్పేసి నీటి యొక్క స్పీడ్ని తగ్గించి ఎక్కువ నురుగు వచ్చే విధంగా అది చేస్తూ ఉంటుంది, ఏరేటర్స్ అని చెప్పేసి. వాటిని మనం ప్రతి ఒక్కరు కూడా ట్యాప్లో ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దీనితో పాటుగా ప్యారలల్గా వేస్ట్ వాటర్ని మనం రీయూజ్ చేసేటటువంటి ఉపయోగం కూడా చేయాలి. సరే, మనం ఇళ్ళల్లో ప్రతి ఒక్కరు కూడా ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో మామూలుగా ఈ ఎండాకాలంలో ప్రతి కుటుంబం కూడా ఆన్ అండ్ యావరేజ్గా మంచినీళ్ళు అనుకోండి, వంట అవసరాలకు అనుకోండి, ఒక 50 లీటర్ల నీళ్ళని మనం వాడుతూ ఉంటాం. సో దానికి ఆర్ఓ వాటర్ కనుక చూసినట్లయితే సుమారుగా 150 లీటర్ల వేస్ట్ వాటర్ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం రీయూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనకి వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇంట్లో అంటే 150 లీటర్లు వస్తాయి. కానీ ఏదైతే వాటర్ ప్లాంట్స్ ఉంటాయో కొన్ని వేల లీటర్లు, ఒక రోజుకి 20,000 లీటర్ల వేస్ట్ వాటర్ డ్రైనేజ్కి కనెక్షన్ ఇస్తూ ఉన్నాం. సో మరి దాన్ని ఇంకుడు గుంత తీసుకొని దాన్ని ఉపయోగించడం కానీ, లేదు అంటే మనం వాటిని ఇంకా మొక్కలకు పెట్టడానికి కానీ, లేదంటే ఇతర అవసరాలకి ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. దీనితో పాటుగానే మనం అందరం కూడా ఇంకుడు గుంతని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పంట పొలాలలో కూడా, చిలకలలో కూడా మనం చేయాల్సినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ కందకాలు తోముకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వాటితో పాటుగా మనం వాటర్ అంటే ఉదాహరణకి ఇప్పటి వరకు మనం రైస్ని 3 పూటలా తిన్నట్లయితే ఒక పూట దాన్ని మనం మిల్లెట్స్కి ఖచ్చితంగా షిఫ్ట్ కావాలి. ఎందుకంటే 1 కేజీ బియ్యాన్ని పండించడానికి మనకు 5,000 లీటర్ల నీళ్లు అవసరం పడతా ఉన్నాయి. కానీ 1 కేజీ మిల్లెట్స్ని పండించడానికి మనకి 0 వాటర్. ఎందుకంటే వాతావరణంలో ఉన్నటువంటి మాయిశ్చర్ని బేస్ చేసుకునే మనకి సద్దలు, జొన్నలు, కొర్రలు, రాగులు, అండుకొర్రలు, ఊదలు, అరికలు పండుతాయి. కాబట్టి సో మనం ఈ రకంగా నీటిని పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వేస్ట్ వాటర్, గ్రే వాటర్స్, ఏదైతే మనం బట్టలు పిండిన నీళ్ళు కానీ, ఏదైతే మనం చేతులు కడుక్కున్నటువంటి నీళ్ళను కూడా వాటిని కూడా యూజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పటికే నల్గొండ మున్సిపాలిటీ గ్రే వాటర్ని దాన్ని ఫిల్టర్ చేయడానికి దాదాపు పానగల్ల దగ్గర 100 ఎకరాలలో దాన్ని మనం పాండ్స్ కట్టి దాన్ని ఫిల్టరైజేషన్ చేసి స్టిల్ట్ కిందికి, మడ్డంతా కిందికి వచ్చి మళ్ళీ ఆ వాటర్ని కూడా పంట పొలాలు వాడుకునేటటువంటి ప్రయత్నం నల్గొండ మున్సిపాలిటీ చేస్తూ ఉంది. ఇది ప్రజల పనియా, ప్రభుత్వాల పనియా, స్వచ్ఛంద సంస్థల పనియా అని ఒకరి మీద నిందలు వేసుకోకుండా ప్రతి ఒక్కరూ సహకారంతో, భాగస్వామ్యంతో పనిచేయాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఐబీసీ ఛానల్ వారిని అభినందిస్తూ ఉన్నాను. పర్యావరణం సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి దినోత్సవాన్ని, ప్రతి అంశాన్ని కూడా
ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేసి వాళ్ళని అప్రమత్తం చేసి పర్యావరణ పరిరక్షణలో నీటి సంరక్షణలో భాగస్వామ్యం ప్రయత్నం చేస్తున్నందుకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ప్రజలంతా ఈ చిన్న చిన్న ఆచరణలు ఆచరిస్తారని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.